ఇప్పుడు చూడండి, మీరు చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నారు. అలసిపోయిన స్థితిలో చాలా విపరీతంగా అలసిపోయి ఉన్నారు. ఆ అలసిపోయిన స్థితిలో ఎవరైనా వచ్చి మీతోటి మంచి పలకరించినా కానీ మీకు ఎలాగుంటుంది? ఏదో తిడుతున్నట్టు ఉంటుంది. సహాయం చేయాలి అని వచ్చిన ఆ వ్యక్తిని కూడా మనం ఏం చేస్తాము, ఇంకా ఉల్టా తిట్టి ఆయనను పంపించేస్తాం, లేకపోతే వాళ్ళని పంపించేస్తాం కదండి. అదేవిధంగా మన ఎమోషన్స్ పైన ఆధారపడినప్పుడెల్లా మనకి ఎప్పుడు అపాయమే. ఈ తుఫాన్లో దేవుడు అంటున్నాడు, ఈ తుఫాను సమయంలో మీ భావోద్వేగాల పైన మీరు ఆధారపడకండి. మీ భావోద్వేగాలు ఏం చెప్తూ ఉంటాయి, మీ ఎమోషన్స్ ఏం చెప్తూ ఉంటాయి, ఇంకా చాలు, నువ్వు అలిసిపోయావు, నీ వల్ల అవ్వదు, ఇంకా నువ్వు విడిచిపెట్టే, యు గివ్ అప్, యు జస్ట్ లెట్ గో అని చెప్తూ ఉంటాయి మన ఎమోషన్స్ కదండి. అందుకనే వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒకటే అంటారు, ఏంటిదంటే నీ బాడీలో ఉండదు స్ట్రెంగ్త్, అంటే నీ శరీరంలో కాదు శక్తి, నీ మనసులో ఉంటుంది నీ శక్తి. నీ మనసులో శక్తి ఉందనుకోండి, ఎంతైనా మనం చేయగలుగుతాం. ఎందుకంటే మన మనసు చెప్తూ ఉంటుంది ఏంటిదంటే ఇంకొకటి చేయొచ్చు, ఇంకొక ఎక్స్ట్రా స్టెప్, ఇంకొక ఎక్స్ట్రా రెపిటేషన్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. కానీ అదేవిధంగా ఒకవేళ మన మనసు అయ్యో నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల అవ్వదు అని ఎప్పుడైతే ఆ మాట, ఆ సిగ్నల్ పంపిస్తుందో మన బాడీకి, మన శరీరము లొంగిపోతూ ఉంటుంది. దేనికి? మనసుకి, ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి, భావోద్వేగాలకి. అందుకని మన మనసు పైన, మన ఎమోషన్స్ పైన ఎప్పుడు ఆధారపడదు.